ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ విఆర్ వ్లాగ్. సో ఈరోజు మెయిన్గా వ్లాగ్ ఎందుకు పెట్టాము అంటే ఈరోజు మా డాడీ బర్త్డే కాబట్టి. సో ఈరోజు మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సో ఇక్కడైతే ఈ వ్లాగ్లో చెప్పేసి చూసేద్దాం ఒకసారి. సో ఇది మార్నింగ్ టైం. మార్నింగ్ లేచి పనంతా చేసుకున్న తర్వాత ఇక్కడ మేము మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడే మా తమ్ముడే మరి వీడియో తీసేది, అక్కడ కనిపిస్తున్నాడు కదా మిర్రర్లో. సో ఇది వచ్చి మా డ్రెస్సింగ్ టేబుల్, మా చిన్నగది ఇది. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో మనం ఏవైతే వంటలు చేసుకోవాలో అవి అయితే స్టార్ట్ చేసేసాం. చూసారు కదా, ఇదైతే మా చిన్న కిచెన్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము ఈరోజు చాలా ఐటమ్స్ చేస్తున్నాం. సో అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాం అనమాట అందులోనే. సో ఇక్కడైతే మనకి స్టవ్ మీద ఏముంది అంటే తాలింపు, దేనికోసం, పులిహార కోసం. సో నిమ్మకాయ పులిహార చేసింది మా మమ్మీ ఈరోజు స్పెషల్. సో అదొక స్పెషల్, బర్త్డే స్పెషల్ అనమాట. సో ఇక్కడైతే మా డాడీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఉండే, ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే అవి కట్ చేసేసి ఆయిల్ అనేది పోసేస్తున్నారు. ఇంకా ఇదేమో వచ్చేసి హాల్లో తమ్ముడేమో అలా పడుకున్నారు, మమ్మీ నేను కిచెన్లో ఉన్నాం. చిన్న తమ్ముడు వీడియో తీస్తున్నాడు అనమాట. సో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఏదైతే తాలింపు వేసామో దాన్ని రైస్ అయితే మార్నింగే వండేసింది మమ్మీ. సో ఆ రైస్తో పులిహార కలిపేసుకుంటున్నారు. సో ఇక్కడ మా తమ్ముడు మా డాడీ వచ్చేసి పులిహార కలుపుతున్నారు, నిమ్మకాయ పులిహార, నిమ్మకాయలు కట్ చేసేసి. సో దాంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అది తింటూ సో ఈ పని చేసేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరూ. చూసారు కదా. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇది మా డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ అనమాట. సో ఇక్కడైతే మమ్మీకి నేను ఇక్కడ బిస్కెట్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాలు కాచేస్తున్నాను మమ్మీ. పాలతో పాటు ఇక్కడ ఒక సట్టులో ఏమున్నాయి అంటే ఇక్కడ సగ్గుబియ్యం ఉన్నాయి. సో సేమియా పాయసం కూడా కాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద నేనేం చేస్తున్నాను అంటే ఆ రోజు కేక్ చేయడానికి అని చెప్పేసి సో మొత్తం రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మిక్సీ జార్లో షుగర్ పౌడర్ అంతా రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి సేమియా పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, కొంచెం బెల్లం ఇస్తే చాలు అయిపోతుంది. ఇది కూడా రెసిపీ అనేది. సో పాలు కూడా కాస్తుంది, ఇక్కడ పాలు కూడా కాసేసి. సో ఇది కూడా కేక్ కోసమే అనమాట. సో ఇలా మేమైతే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు చాలా బాగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. నైటే మేమైతే కేక్ అయితే కట్ చేయడం జరిగింది. చిన్నది కేక్ అనేది, చాక్లెట్ కేక్ అయితే నైట్ నిన్న చేసేసాం అనమాట. సో దాన్ని అయితే చేసేసాం, దాన్ని నైటే కట్ చేసేసాం. నెక్స్ట్ అక్కడ నిమ్మకాయ పులిహార అయిపోయిన తర్వాత డాడీ ఒకసారి ఇక్కడ గ్రైండర్లో పిండి తిరగడం లేదు అని చెప్పేసి కొంచెం తిప్పుతున్నారు, అందులో ఓవర్లోడ్ అయిపోయింది, మొత్తం ఒకేసారి ఇస్తాను కాబట్టి. సో దానికోసమే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా కిచెన్లో మమ్మీ ఏం చేస్తుందో చూసేద్దాం. సో మొత్తం కిచెన్లోనే ఉన్నామన్నమాట. సో అన్ని ఐటమ్స్ చేసుకోవడానికి అని చెప్పేసి సో ఎక్కువ వర్క్ అంతా ఇక్కడే ఉంది, అన్నీ హడావిడిగా చేసేసుకున్నాం. ఎందుకంటే డాడీ మళ్ళీ 12 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి డ్యూటీకి, బీ షిఫ్ట్ అని. అందుకే మార్నింగ్ పని అంతా అయ్యేసరికి 9 అయిపోయింది. ఇక 9 నుంచి ఇక వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాం. సో ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయింది, వెరీ టేస్టీ. సో ఇది మెయిన్ స్పెషల్, డాడీకి చాలా ఇష్టం సగ్గుబియ్యం పాయసం. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ పలావ్. సో వెజిటేబుల్ పలావ్, చికెన్ మటన్ ఏమీ లేవు కాబట్టి వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ చేసేస్తుంది మమ్మీ ఈరోజు మధ్యాహ్నం లంచ్కి. నెక్స్ట్ ఇక్కడ నేను మైదా పిండి, దీంతో కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకుంటున్నాను. సో మొత్తం కలిపేసుకుంటూ సో దాన్ని కూడా వీడియో తీస్తున్నాను. సో నైట్ చేసిన కేక్, చాక్లెట్ కేక్ చాలా బాగా వచ్చింది. సో మీకు అయితే ఫోటో కూడా పెడతాను. సో ఇక్కడైతే మనకి అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో మనకి కేక్ అనేది పెట్టేసుకున్నాం. సో అది కూడా ఉడికిపోతుంది. అది ఉడికేలోపు మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేసేద్దాము అని చెప్పేసి 11 అయిపోయేసరికి సో టిఫిన్ చేసేస్తున్నాం ఇక్కడ పులిహార అండ్ సగ్గుబియ్యంతో. సో ఈ రెండింటితో మేము టిఫిన్ అనేది అయిపోయింది. ఆ తర్వాత డాడీకి కొన్న షర్ట్ అండ్ ప్యాంట్ అనేవి ఇచ్చేసాం. సో చూసారు కదా, రెడ్ కలర్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ అనమాట. సో ఇవైతే డాడీకి ఇచ్చేసాం. సో ఫైనల్లీ ఇక్కడ డాడీ డ్రెస్ వేసేసుకున్నారు. ఇక్కడైతే కేక్ కట్ చేసేస్తున్నాం. నైట్ ఒక కేక్ కట్ చేసేసాం, అది చాక్లెట్ కేక్. ఇప్పుడేమో స్పాంజ్ కేక్. ఈ కేక్ అయితే అంత బాగా ఏమీ రాలేదు. సో ఈసారి మంచి వీడియో చేసి పెడతాను. సో నెక్స్ట్ ఇక్కడ కేక్ కట్ చేయించేసి డాడీకి కూడా పెట్టేసుకుంటున్నాం. సో నేను, మా తమ్ముడు, మా మమ్మీ అండ్ చిన్న తమ్ముడు మొత్తం అందరూ పెట్టేసుకుంటున్నాం అనమాట కేక్. సో ఇలా ఫైనల్గా బర్త్డే అనేది ఎంజాయ్ చేసేసాం.
నెక్స్ట్ ఇంకా తమ్ముడు కూడా కేక్ పెట్టేస్తున్నాడు, మమ్మీ కూడా కేక్ పెట్టేస్తుంది. ఇలా కేక్ సెలబ్రేషన్ అయితే జరిగింది, నైట్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కూడా సో ఇక్కడ మా చిన్న తమ్ముడు అనమాట. సో కేక్ పెడుతున్నాడు చిన్న తమ్ముడు. నెక్స్ట్ మమ్మీ కూడా పెట్టేస్తుంది. సో ఇది మా హాల్, టీవీ వెనక ఉన్న ఫొటోస్ కూడా చూడండి, అది మా డాడీ ఫోటోనే. సో హాల్లో అయితే మాకు సోఫా అండ్ చైర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు ఇక్కడ. సో అక్కడ డోర్ అయితే ఏది ఇస్తుందో అది మా చిన్న రూమ్ అనమాట. సో వీళ్ళైతే ఇక్కడ ఫోటోకి ఫోజ్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఇలా ఫోటోకి ఫోజ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారనమాట. సో కేక్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం 11:30 అయిపోతుంది ఇక. సో చూసారు కదా. సో ఇలా మేమైతే బర్త్డే సెలబ్రేషన్ అనేది జరిగిపోయింది ఇంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ డాడీ కోసం ఒక రింగ్ తీసుకున్నాం. సో ఆ రింగ్ మీద ఒక క్రాస్ అండ్ STM అని ఉండిద్ది. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు, చూసారు కదా ఇక్కడ. సో దీన్ని అయితే ఓపెన్ చేసేసి డాడీకి పెట్టడానికి అని చెప్పేస్తే సో వీళ్ళైతే ఎవరు రావడం లేదు. సో రింగ్ అయితే చూపిస్తున్నారు చూడండి ఒకసారి. సో జూమ్ చేస్తారనమాట ఇప్పుడు దీన్ని. సో ఇది వచ్చేసి షాప్ నేమ్, మేము తీసుకుంది కంకిపాడులోనే. సో మాకు దగ్గరలో ఉన్న షాప్లో మేము తీసేసుకున్నాం అనమాట, గోల్డ్ కాబట్టి. సో దీని మీద క్రాస్ STM అని వస్తుంది. సో ఇదైతే మా డాడీకి కూడా పెట్టేసాం. సో కేక్ సో ఇక్కడ STM అని ఉంది, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి STM అంటే ఏంటో. సో అది అనమాట. సో బర్త్డే అయిపోయింది, కేక్ అయిపోయింది, గిఫ్ట్ కూడా అయిపోయింది. సో ఇక్కడ డాడీ వెళ్ళే టైం అయిపోయింది. సో 12 అయిపోయింది అక్కడికి అయిపోయేసరికి. సో ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అలా మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ గారెల పిండి రెడీ చేసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు మా మమ్మీ గారెలు అనేది వేసేస్తుంది. సో మధ్యాహ్నం అయిపోయింది, 12 అయిపోయింది. సో అప్పుడైతే వేసింది గారెల పిండి. సో ఇలా గారెల పిండి మొత్తం కలుపుకుంటూ సో గారెలు అనేది వేసేసింది. ఇందులో కొంచెం మైదాపిండి కూడా వేసింది. మైదాపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చాయి అన్నది గారెలు. సో గారెలు మనం ఎటువంటి చట్నీ, అల్లం చట్నీ అయినా, పండుమిరపకాయ చట్నీ అయినా, లేదు అంటే పచ్చిమిర్చి, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ వేసుకొని తినొచ్చు. సో మేమైతే ఎక్కువ పప్పుల చట్నీ తింటాం. సో అది బాగుంటుంది. సో డాడీకి వెళ్ళిపోయే టైం అయిపోతుంది కాబట్టి వెజిటేబుల్ రైస్ వేసుకొని అందులో పెరుగు చట్నీతో లంచ్ అనేది చేసేస్తున్నారనమాట. ఇందులోకి డ్రింక్ కూడా పెట్టేసుకున్నారు. సో అలా మనకి లంచ్ అనేది అయిపోయింది డాడీకి. ఇక్కడ మా తమ్ముడు అయితే సో డ్రింక్ బాటిల్ థమ్స్అప్ తీసుకొచ్చేసి గ్లాస్ నిండా పోసేసి ఇచ్చేస్తున్నాడు, చూసారు కదా. సో ఇక్కడైతే ఇచ్చేస్తున్నాడు డాడీకి. సో ఇలా అయితే మాకు లంచ్ అనేవి వితౌట్ చికెన్ అండ్ మటన్ కంప్లీట్ అయింది రోజు. వెరీ బ్యాడ్, స్వీట్ ఉంది కానీ కర్రీ ఏమీ లేదు. చికెన్ లేకుండా అసలు అన్నం ఎవ్వరికి వెళ్ళదు కదా, ఏం చేస్తాం, తప్పదు మరి. సో ఇక్కడైతే గారెలు అనేవి వేస్తుంది. సో గారెలనే వేస్తుంది. అక్కడ మనకేం చికెన్ లేదు కాబట్టి మనకేం ఆకలి వేయట్లేదు. అది ఉంటే ఒక ముద్ద వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. ఏం చేస్తాం, దొరకలేదు ఈ పూట. బ్యాడ్ లక్. ఈసారి నా బర్త్డేకి తెచ్చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకి మా మమ్మీ గారెలు కూడా వేస్తుంది. సో అన్నం ఎలాగో మంచి కర్రీ లేదని చెప్పేసి గారెలు మాత్రం